మనకొసగిన భయం ఇది పూజా సమయం. మనకొసగిన భయం రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. మన మనసుకు సేవ తీర్చు సమయమిది. రండి అందరూ, రండి రక్షణ పొందుము. రండి పాల్గొందుము. రండి రక్షణ పొందుము. రండి రక్షణ పొందుము. ఈ పూజా సమయం మనకొసగిన భయం. ప్రకటించిన బలి ప్రతినిత్యం వెలుగులను ప్రకటించిన ఈ బలి. పసిడి వాక్కులు ప్రకటించిన బలి ప్రతినిత్యం వెలుగులను ప్రభువిచ్చిన ఈ బలి. ఈ బలి అంతే కలదు ఐదురేరు. మనకు జీవవరం. ఈ బలి అంతే కలదు ప్రేమవరం. మనకు జీవవరం. రండి పాల్గొందుము. రండి రక్షణ పొందుము. రండి పాల్గొందుము. రండి రక్షణ పొందుము. రండి రక్షణ పొందుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ దినమున మనమందరము మన తల్లి శ్రీ సభతో ఏకీభవిస్తూ 21వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఈ పవిత్ర వారములో మనం యేసుక్రీస్తు ప్రభువు వారు స్థాపించినటువంటి దైవరాజ్యం పేతురు గారి ద్వారా వారి నాయకత్వములో ఆయన అధికారిక బాధ్యత ఎంత గొప్పది అన్న విషయాన్ని మనం ఆలకించబోతూ ఉన్నాం. ఆ బాధ్యతే, కర్తవ్యమే శ్రీ సభ, తిరుసభ.
దేవుడు ఏ విధంగా తన రాజ్యానికి వారసులను ఈ లోకంలో తయారు చేయాలన్నటువంటి ఆ పవిత్రమైన బాధ్యతను శ్రీ సభకు అప్పగించారు. ఆ బాధ్యతను గుర్తు చేసేదే ఈరోజు. అందుకే ప్రత్యేకమైన రోజు. ఈరోజు మనమందరము కలిసి పరిశుద్ధ పాపు గారి కొరకు, కార్డినల్స్ కొరకు, బిషప్పుల కొరకు, గురువుల కొరకు, డీకన్ల కొరకు, సత్యశ్రీ సభలో వివిధ అంతస్తుల్లో ఉన్నటువంటి వారందరి కొరకు, ప్రత్యేకముగా శ్రీ సభలో శరీర భాగాలుగా ఉన్నటువంటి మీ అందరూ కొరకు ఈ పూజలో ప్రత్యేకంగా అర్పిస్తూ ప్రార్థన చేద్దాం. అటువంటి పవిత్రములను పూజితములైన ఈ పరమ రహస్యాన్ని యోగ్యముగా నెరవేర్చటానికి మనం చేసిన పాప దోషాలు తలంచుకొని మనస్తాపపడి ప్రభు క్షమ కొరకు భక్తితో ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేసుకుని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మనందరి పాపములను మన్నించి మనలను మోక్షరాజ్యమునకు నడిపించుదురుగాక. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి, దూతలు పాడిరి. పరమోన్నతాధీశుని పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. మహోన్నత దేవునికి మహిమని పాడునా, ఇలా పూజనులందరికీ శాంతి శుభములు అగునంచు. మహోన్నత దేవునికి మహిమని పాడునా, ఇలా పూజనులందరికీ శాంతి శుభములు అగునంచు. ఇలా పూజనులందరికీ శాంతి శుభములు, శాంతి శుభములు, శాంతి శుభములు అగునంచు. శాంతి శుభములు అగునంచు. దూతలు పాడిరి పరమోన్నత గీతములు, పరమండలాధీశుని
కొనియాడిరి. తేలికైన సర్వేశ్వర మా స్వర్గరాజా, ఆభరణముగల భూమిక అమ్మేలు మా రాజా. తేలికైన సర్వేశ్వర మా స్వర్గరాజా, ఆభరణముగల భూమిక అమ్మేలు మా రాజా. నీకే స్తుతి, నీకే మహిమ, నీకే స్తుతి, నీకే మహిమ, ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా. గ్లోరియా, 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 Gloria, Gloria, Gloria. పరిశుద్ధుడా శ్రీక్రీస్తువా, పాప విమోచకుడా, సర్వేశ్వరుని నీవుని పిల్ల దర్శన వీరుడా. పరిశుద్ధుడా శ్రీక్రీస్తువా, పాప విమోచకుడా, సర్వేశ్వరుని నీవుని పిల్ల దర్శన వీరుడా. నీకే స్తుతి, నీకే మహిమ, ఆరాధన. నీకే స్తుతి, నీకే మహిమ, ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా. గ్లోరియా, 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 Gloria, 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 Gloria. హితగుడి పాస్వాన ఆసీనుడా, పరిశుద్ధ పరిపూర్ణుడా, నిజ మహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా. హితగుడి పాస్వాన ఆసీనుడా, పరిశుద్ధ పరిపూర్ణుడా, నిజ మహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా. నీకే స్తుతి, నీకే మహిమ, ఆరాధన. నీకే స్తుతి, నీకే మహిమ, ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా. గ్లోరియా, 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 గ్లోరియా. కిరణ్
మోసెస్ కిరణ్ సౌండ్ తగ్గించి. చాలా ఎక్కువ వస్తుంది. ఇంటర్వ్యూడ్ కంట మాట వినిపించాలి, మన మ్యూజిక్ కాదు. క్యాషియో సౌండ్ తగ్గించాలి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మీరు మీ విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యము మీద నిలిపి ఉంచుచున్నామని ఆజ్ఞాపించితిరి. కావున మీరు మీ ప్రజలు మీరు ఆజ్ఞాపించిన వానిని ప్రేమించినట్లును మీరు వాగ్దానము చేసిన వాటిని కాంక్షించినట్లును అనుగ్రహింపుడు. స్థిరము కాని ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలము పైననే హృదయములను లగ్నమై ఉండినట్లు కృప చూపండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దావీదు వంశపు రాజు తాళపు చెవిని అతడు తన భుజముల మీద తాల్చినట్లు చేయుదును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనము మరియు 19 నుండి 23వ వచనము వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనము మరియు 19 నుండి 23వ వచనము వరకు. ప్రభువు నాతో ఇట్లనెను, రాజగృహ నిర్వాహకుడు రాజప్రసాద అధ్యక్షుడు షెబ్నా వద్దకు పోయి అతనితో ఇట్లు చెప్పుము. ప్రభువు ఇట్లనెను, నేను నిన్ను ఉద్యోగము నుండి తొలగింతును, నీ ఉన్నత స్థానము నుండి నిన్ను పడద్రోయుదును. ఆ దినమున నేను హిల్కియా కుమారుడు నా సేవకుడు ఎల్యాకీమును ఆహ్వానింతును. నీ అధికార వస్త్రములను నీ నడుకట్టును అతనికి కట్టబెట్టుదును, నీ అధికారమును అతనికి అప్పగింతును. యెరూషలేము పౌరులకు యూదా నివాసులకు అతడు తండ్రి వంటి వాడగును. దావీదు వంశపు రాజు తాళపు చెవిని అతడు తన భుజముల మీద తాల్చినట్లు చేయుదును. అతడు తెరిచిన దానిని ఎవరూ మూయలేరు, అతడు మూసిన దానిని ఎవరూ తెరవలేరు. నేనతనిని గుడారపు మేకును వలె గట్టిగా దిగగొట్టుదును. అతడు తన కుటుంబం అంతటికి వన్నె తెచ్చెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి
పూర్ణ హృదయముతో నిన్ను స్తుతింతును. నీ అద్భుత కార్యములెల్లా ప్రకటన చేతును. నా ఆశ్రయదుర్గను, నన్ను కాపాడువాడు ఎన్నడూ కొనుకడు నిద్రించడు. ప్రభువే నాకు కోట, నా ఆశ్రయదుర్గము. ఆయనకు ఎన్నడైనా ఏదైనా ఇచ్చినదెవరు? ఏలయనా ఆయన నుండి, ఆయన మూలమునని, ఆయన కొరకే సమస్తము ఉన్నవి. 2వ పట్టణము. పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 11వ అధ్యాయము పవిత్ర వచనములు 33 నుండి 36 వరకు. సహోదరులారా, దేవుని ఐశ్వర్యము ఎంత ఘనమైనది, ఆయన వివేకము విజ్ఞానము ఎంత గాఢమైనవి. ఆయన నిర్ణయములను ఎవడు శోధింపగలుగును? ఆయన మార్గములను ఎవడు అన్వేషింపగలుగును? పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నట్లుగా ప్రభువు మనసు ఎవరికి ఎరుక? ఆయనకు సలహాదారు ఎవరు? తిరిగి ఆయనచే ఇచ్చివేయబడుటకు గాను ఆయనకు ఎన్నడైనా ఏదైనా ఇచ్చినదెవరు? ఏలయనా ఆయన నుండియే, ఆయన మూలముననే, ఆయన కొరకే సమస్తము ఉన్నవి. ఆయనకే సదా స్తుతి వైభవములు. ఆమేన్. ఇది ప్రభుని వాక్కు. వాక్యమనినా నాకెంతో ప్రీతికరం, నీ నామమనినా నాలోన మిగిలించుకరం. నీ నాట్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మిగిలించుకరం. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన
ఏలినవారు మీతో ఉందురు కాక, నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త అధ్యాయము 16 వచనములు 13 నుండి. యేసు ఫిలిప్పు కైసారియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగాను. అందుకు వారు, కొందరు బప్తిస్త యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని సమాధానమిచ్చాను. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నీవు పేతురువు. ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. ఇది ప్రభు క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేషాలకు ప్రధానమైనటువంటి ఒక బలమైన సందేశం ఈనాడు మనం అందరం వినబోతున్నాము. ఈనాడు చదువుకున్నటువంటి సువిశేష పఠనం బాగా గమనించినట్లయితే సెంట్రల్ మెసేజ్ ఆఫ్ ద గాస్పల్స్, కేంద్ర బిందువైనటువంటి రక్షణ సందేశం ఈరోజు మనం వినబోతూ ఉన్నాము. యేసు ప్రభువు వారు శిష్యులలో ప్రథముడైనటువంటి పేతురు గారికి
కొన్ని బాధ్యతలు అప్పచెప్తున్నారు. ఎటువంటి బాధ్యత అది? రక్షణ మార్గాన్ని ప్రపంచమంతా చాటి చెప్పే అత్యున్నతమైన బాధ్యతను అప్పచెప్తూ ఉన్నారు. ఇది మామూలు బాధ్యత కాదు. తల్లి కంటే, తండ్రి కంటే ఉన్నతమైనటువంటి ఒక విలువైనటువంటి పవిత్రమైనటువంటి బాధ్యతను ప్రభువు వారు పేతురు గారికి అప్పచెప్తూ ఉన్నారు. అందుకే ముఖ్యంగా మార్కు గాస్పల్, మన మార్కు గారి సువిశేషము, లేకపోతే ఈ మత్తయి గారి సువిశేషం గమనించినట్లయితే, ముఖ్యంగా మార్కు గారి సువార్తలో, మార్కు గారి సువిశేషంలో 16 అధ్యాయాలు ఉంటాయి. 16 అధ్యాయాలకు సెంట్రల్ పాయింట్ ఏంటంటే, అటు కాదు ఇటు కాదు, మధ్యలో ఉన్నటువంటి ఆ వచనం ఈ బాధ్యతను, రక్షణ బాధ్యతను పేతురు గారికి అప్పచెప్తూ ఉన్నారు. మనకి 28 అధ్యాయాలు ఉన్నాయి మత్తయి సువార్తలో, కానీ ఇది 16 అధ్యాయంలో వచ్చింది. దీని ఉద్దేశం ఏంటంటే, గాస్పల్స్కి, సువిశేషాలకు ప్రధానమైనటువంటి, ముఖ్యమైనటువంటి, అతి విలువైనటువంటి సందేశం ఈ మధ్యలో, సువిశేషం మధ్యలో నిమిడీకృతమై ఉంది. అది, ఆ సందేశం ప్రతిష్ఠించబడి ఉంది. ఏంటది? నా రక్షణ కార్యాన్ని నీవు కొనసాగించు. ఇక్కడ రెండు విషయాలు మనం తెలుసుకుందాం. ఒకటి విశ్వాస ప్రకటన, రెండవది బాధ్యతల స్వీకరణ, పవిత్ర బాధ్యత స్వీకరణ. మనం గమనించినట్లయితే ఈ లోతైన విషయాలు మీ అందరూ కూడా జాగ్రత్తగా విన్నట్లయితే ఈ సువిశేషం ఎంత లోతుగా ఉంటుందో మీరు గ్రహిస్తారు. గమనించినట్లయితే ప్రభు ఎక్కడికి వస్తున్నారు, ఏ ప్రాంతానికి వస్తున్నారు ఆయన మనం గమనించినట్లయితే కైసారియా ప్రాంతానికి వస్తున్నారు. ఫిలిప్పు, కైసారియా. మనకి యూదా గ్రామాలు, జెంటైల్ విలేజెస్ అంటారంటే అన్యులు నివసించే పట్టణాలు. దాంట్లో 3 పట్టణాలు ముఖ్యమైనటువంటివి. ఏంట 3 పట్టణాలు? మొట్టమొదటిది గత వారం విన్నటువంటి సువిశేషం, కానా. రెండవది గదరేనీయుల ప్రాంతం. యేసు ప్రభువు దెయ్యం పట్టిన వానికి స్వస్థత చేకూర్చి ఆ దెయ్యాలను పందుల గుంపులోనికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తారు. ఆ పందుల గుంపు వెళ్ళి ఎత్తైన శిఖరము నుండి క్రిందకు పడి ఆ యొక్క వాగులో చనిపోతాయి. దాన్ని ఏమంటారంటే గదరేనీయుల ప్రాంతము. దీన్నే గన్నెసరెత్ ప్రాంతం అంటారు. మూడవది ఈ ఫిలిప్పు, కైసారియా ప్రాంతం. ఇవి జెంటైల్ టౌన్స్. యూదా పట్టణాలు ఉన్నాయి, అన్యులు నివసించే పట్టణాలు. ఈ 3 పట్టణాలు, మరి సమరియా కొన్ని ఉన్నాయి. సమరియా అంటే ఇది ఇశ్రాయేలు పట్టణమే, కానీ అది యూదులు నివసించే ప్రాంతాలు కూడా అవి. అయితే సమరయులను చిన్న చూపు చూసేవారు యూదులు, కాబట్టి అది అన్యుల ప్రాంతం అనేవారు కాదు. ఈ 3 పట్టణాలు యేసు ప్రభు సందర్శించారు. మొదటి అద్భుతం కానాపల్లిలో పిశాచిని పారద్రోలటం, మరి అన్యుల ప్రాంతంలోనే. ఈరోజు దేవుడు, యేసు ప్రభు వారు అన్యుల నివసించే ప్రదేశంలో పేతురు గారికి బాధ్యత అప్పచెప్తూ ఉన్నారు.
ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది? దీనికి హిస్టరీ ఉంది. కానా ప్రాంతాన్ని రోమీలు పరిపాలించినప్పుడు, ముఖ్యంగా అన్య రాజులు పరిపాలించినప్పుడు అక్కడ బాలు దేవతను కొలిచేవారు. తరువాత గ్రీకులు గెలుచుకున్నప్పుడు గ్రీకులు ఏం చేసేవారు? ఫెనీషియన్ అంటారు, పెని అన్నటువంటి దేవతను కొలిచేవారు. తరువాత హేరోదు, ఆ ప్రస్తుత ప్రాంతంలో హేరోదు ఏం చేసేవాడు? కైసారి అంటే సీజర్కు దేవాలయాన్ని కట్టాడు. దేవాలయాన్ని కట్టి అక్కడ ఆ రోమా చక్రవర్తిని మొరకటం ప్రారంభించేవాడు. ఈ 3 పట్టణాలు కూడా అన్య దేవతలకు, దేవుళ్లకు నెలవు. అన్య దేవుళ్లకు, దేవతలకు నెలవు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది మన కీర్తనల గ్రంథములో, అతడు దేవుళ్ళ ముందు తన కీర్తిని ప్రకటిస్తాడు. ఎవరి దేవుళ్ళు, దేవతలు? పనికిరాని దేవుళ్ళు, దేవతలు. మనుషులు తయారు చేసిన దేవుళ్ళు, దేవతల ముందు ఏం చేస్తాడంట? అతడు తన కీర్తిని ప్రకటిస్తాడు. ఇప్పుడు గమనించండి, ఈ ఫిలిప్పు, కైసారియా, కానా పట్టణం, గదరేనీయుల ప్రాంతం, ఈ 3 కూడా అన్య దేవతలతో, దేవుళ్ళతో నింపబడినటువంటి పట్టణాలు. ఆ పట్టణములు ఏం చేస్తున్నారు? యేసు ప్రభువు వారు పేతురు భక్తుడికి అధికారం ఇస్తున్నాడు. ఏంటి అధికారము? అధికారం ఏంటి? నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇస్తూ ఉన్నాను. నీవు ఇక్కడ ఏది బంధిస్తావో పరలోకంలో బంధించబడుతుంది. నీవు ఇక్కడ దేనిని విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతుందని చెప్పి ఒక అధికారాన్ని ఇచ్చారు. ఇది ఇటువంటి బాధ్యత అంటే పవిత్రమైనటువంటి, పరమ పవిత్రమైనటువంటి బాధ్యత. ఈ బాధ్యతను యేసు ప్రభువు వారు ఈ అన్య దేవుళ్ళు, దేవతలు కొలిచే ప్రాంతములో యేసు ప్రభువు వారు పేతురు గారికి ఇస్తున్నారు. అని అంటూ ఆయన ఒక మాట అన్నారు. ఏంటి ఆ మాట అన్నారు? దీనిని నరక శక్తులు జయింపచాలవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ 3 ప్రాంతాలను ఏమంటారంటే, మనం ఈ ఎక్స్ప్లెనేషన్స్, ఎక్సజీసిస్ పుస్తకాలు చదువుతూ ఉంటుంటే అలనాడు ఈ ప్రాంతాలని అండర్ వరల్డ్ అనేవారు. అంటే దీనంతా కూడాను పిశాచి యొక్క చీకటి రాజ్యాలు అనేవారు. సైతాన్ యొక్క చీకటి రాజ్యాలు ఇవి. ఎందుకంటే ఇక్కడ బాలుదేవత, ఇక్కడ పని అన్నటువంటి దేవత, అటువైపు సీజన్ను దేవుడిగా చేశారు. కాబట్టి సత్యదేవుణ్ణి ప్రక్కన పెట్టి, నిత్యదేవుణ్ణి ప్రక్కన పెట్టి, నిజమైనటువంటి దేవుని ప్రక్కన పెట్టి వీళ్ళందరూ కూడా ఈ పొరుగు రాజ్య దేవతలను, దేవుళ్ళను వారు మొక్కడం ప్రారంభించారు. అటువంటి స్థానములో ప్రభు ఏమంటున్నారు? నేను నీకు పవిత్రమైన బాధ్యత అప్పచెప్తున్నాను. రక్షణ చేకూర్చే బాధ్యత, సంస్కరించే బాధ్యత, మనుష్యులను కాపాడే బాధ్యత, పవిత్రులు చేసే బాధ్యత నేను నీకు అప్పచెప్తున్నాను. దీనిని నరక శక్తులు అంటే ఏంటి? ఈ దేవతలు, దెయ్యాలు, భూతాలు దీనిని జయింప జాలవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవ ప్రజలారా, అటువంటి పవిత్రమైన బాధ్యతను పేతురు గారికి యేసు ప్రభువు వారు అప్పచెప్పారు. అంతటితో అయిపోయిందా? మీరు గమనించండి దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందో.
దేవుని యొక్క ప్రణాళిక. మనం సత్యమైన జీవాన్నిచ్చే పవిత్రుడైనటువంటి, మనలను కాచి కాపాడుతున్నటువంటి, చివరకు మనందరి కొరకు ఆలోచన చేసి రక్షణ కలిగించటానికి, దేవునితో కలిసి జీవించే స్థితిని, స్థాయిని ఇవ్వటానికి వచ్చినటువంటి దేవుడు తన ప్రణాళికలు ఎలా ఉంటాయో మానవుల పట్ల, నీ పట్ల, నా పట్ల ఎలా ఉంటాయో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మొదటి పట్టణం చూడండి. మొదటి పట్టణం, అక్కడ ఒక మంచి సన్నివేశం జరిగినటువంటి కథ. ఏంటి ఆ కథ? షెబ్నా. పేరేం పేరు? షెబ్నా. అతడు ఎవరంటే రాజప్రసాదములో నిర్వాహకుడు, రాజప్రసాద నిర్వాహకుడు. దావీదు మహారాజు స్థానములో ఆ యొక్క అంతఃపురాన్ని, రాజ్యాన్ని చూసుకునే బాధ్యత. ఇంకా ప్రతి చిన్న విషయం కూడా ఈ రాజ్యప్రసాద నిర్వాహకుడు, మనం ఇప్పుడు ఏమంటాం, చీఫ్ మినిస్టర్ హోదా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ హోదా. ఒక పెద్ద రాజ్యం ఉందంటే చక్రవర్తి రాజు అయినటువంటి ఆ దావీదు మహారాజు, ఆయన తరపున ఈ రాజప్రసాద నిర్వాహకుడు సమస్త పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటాడు. ఈ షెబ్నా ఏం చేశాడు? ఇది పవిత్రమైన బాధ్యత, నిజాయితీతో, నిబద్ధతతో నిర్వహించవలసినటువంటి బాధ్యత అని మర్చిపోయి ఏం చేశాడు? తను గొప్పవాడిని అనుకున్నాడు. నేను గొప్ప స్థానంలో ఉన్నాను అనుకుని ఏం చేశాడంటే, తన కొరకు ఒక ఎత్తైన శిఖరము పైన సమాధి తయారు చేసుకున్నాడు. కొండపైన సమాధిని తయారు చేసుకున్నాడు. రాతి సమాధిని తయారు చేసుకున్నాడు. ఎంత స్వార్థమో చూడండి. అంతేకాదు, తను చేసే పనిపాటులన్నీ కూడా తనను తాను హెచ్చించుకోవటానికి, గొప్ప చేసుకోవటానికి తన పదవిని వినియోగించాడు. మరి వాక్యం సెలవిస్తుంది ఏమని? ప్రవక్త చెప్తున్నాడు, నేను నిన్ను త్యజిస్తున్నాను, విస్మరిస్తున్నాను. ఆ వాక్యములు మనం ఉన్నట్లయితే ఆ వాక్యాలు చాలా కటువుగా ఉంటాయి. అంటే ఒక బాధ్యత అప్పచెప్తున్నప్పుడు, కర్తవ్యాన్ని అప్పచెప్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రభు అంటున్నారు. సైన్యములకు అధిపతియగు ప్రభువు నన్ను రాజగృహ నిర్వాహకుడను రాజప్రసాద అధ్యక్షుడునైన షెబ్నా వద్దకు పోయి అతను ఇట్లు చెప్పని చెప్తున్నారు. షెబ్నాకు ఏమని? ఇక్కడ నీకేం పని? ఇక్కడ నీకెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకునవేళ, ఎత్తైన స్థలమున సమాధిని కట్టించుకొనుచున్నావు, శిలలో నీకు నివాసం నిర్మించుకొనుచున్నావు, రాతిలో నీవు నివాసం నిర్మించుకుంటున్నావు. నీవు ప్రముఖుడు కావచ్చు, కానీ ప్రభువు నిన్ను గుప్పు పట్టి క్రిందికి విసిరివేయును. నిన్ను మూట కట్టి గట్టిగా నొక్కిపెట్టి బంతివలే సువిశాల దేశములోనికి నేను విసిరివేయుదును. ప్రియ దైవ ప్రజలారా, చూసారా? పవిత్రమైన బాధ్యత అప్పచెప్తున్నప్పుడు నీతి నిజాయితీలతో మనం నడుచుకోవాలి. అది ఎవరైనప్పటికీ కూడా, అది ప్రెసిడెంటా, చీఫ్ మినిస్టరా, ప్రైమ్ మినిస్టరా, ఎమ్మెల్యే, ఎంపీయా, కలెక్టరా, ఎంఆర్ఓనా, కింద స్థాయిలో అధికారులా, అంతేకాదు మన ఆధ్యాత్మిక అంతస్తులో కూడా, మతపరంగా కూడా పరిశుద్ధ పాపుగారా, బిషప్పులా, కార్డినల్సా, గురువులా, బిషప్పులా, ఎవరైనా సరే ఒక బాధ్యత అప్పచెప్తున్నప్పుడు దానిని చిత్తశుద్ధితో, నీతి నిజాయితీలతో దానిని నిర్వర్తించాలి. లేకపోతే ప్రభు ఏమంటున్నారు? నేను నిన్ను గుప్పిట పెట్టి మూట కట్టి బంతివలే విసిరివేస్తా. అది జరిగిందా? అది ప్రభు చెప్పిన ప్రవచనం జరిగిందా? నెరవేరిందా లేదా?
నెరవేరింది. మనం చూసినట్లయితే ఎంత దారుణమైనటువంటి పరిస్థితో తన రథం ప్రక్కనే కుప్పకూలి చచ్చిపోయాడు శబ్న. అతని శరీరం కూడా శత్రువులు తీసుకుపోయి ఏం చేశారో తెలియదు. వాక్యం సెలవిస్తుంది, మనం గమనించినట్లయితే, నీవు ఆ దేశములనే నీవింతగా గర్వించు, నీ రథముల ప్రక్కనే చత్తువు, నీవు నీ యజమానుని రాజకుటుంబమునకు మచ్చ తెచ్చితివి. గమనించండి, హోదా, అధికారం, అంతస్తు ఏదైనా సరే దానిని మనం పవిత్రంగా స్వీకరించాలి. దానిని మనం బాధ్యతతో, నిజాయితీతో, నిబద్ధతతో స్వీకరించి పని చేయాలి. కళంకము తీసుకొని వస్తే ప్రియ దైవ ప్రజలారా, చీఫ్ మినిస్టర్ లేదు, ప్రైమ్ మినిస్టర్ లేదు, అమెరికన్ ప్రెసిడెంట్ లేదు, ఇంకా గురువులు లేరు, బిషపులు లేరు, ఎవరు లేరు. తీసి దేవుడు ఏం చేస్తారు? ప్రక్కన పెడతారు. అందుకే క్రైస్తవ సిద్ధాంతం, క్రైస్తవ వేదం ఎంత నిక్కచ్చిగా ఉంటుందో చూడండి. అయితే ఎవరికి బాధ్యత అప్పచెప్తారు? ఎవరికి అప్పచెప్తున్నారు ఈ బాధ్యత? వాక్యం చూసినది ఈనాటి మొదటి పట్టణం అదే, నేను శబ్నా స్థానంలో ఎవరిని నియమిస్తాను? ఎవరిని? హెల్కియా కుమారుడు నా సేవకుడైనటువంటి ఎలియాకీమును నియమిస్తాను. అతనికి 2 లక్షణాలు దేవుడిచ్చారు. మీరు గమనించినట్లయితే ఏంటది? నా సేవకుడు ఎలియాకీమును ఆహ్వానిస్తూ ఉన్నాను. సేవకుడు అంటే సేవ చేసేవాడు. అతను ఎలా ఉంటాడంట? చివరి మాట చూడండి. మీరు గమనించినట్లయితే ఆయన ఏమంటున్నారంటే, చివరి మాట, నీ అధికారమును అతనికి అప్పగింపము, యెరూషలేము పౌరులకు, యూదా నివాసులకు అతడు తండ్రి వంటి వాడు. తండ్రి స్థానం, సేవకుని స్థానం, ఈ రెండు కలగలిపి సాధన చేస్తూ నిజాయితీతో జీవించేవాడే దేవుని యొక్క సేవకుడు, రాజప్రసాదంలో పనిచేసే నిర్వాహకుడు. ఏ అంతస్తైనా, అది గవర్నమెంట్ అవనివ్వండి, మతపరమైన సంస్థ అవనివ్వండి, ఏదైనా సరే ఎలా జీవించాలంట? తండ్రి స్థానాన్ని మర్చిపోకూడదు. నీకు హోదాలో, అంతస్తులో ఉన్నావంటే నువ్వు తండ్రివి. తండ్రి ఏం చేయాలి? తన కొడుకుని, కూతుర్ని, తన కుటుంబాన్ని ఎంత చక్కగా వారి క్షేమం కొరకు, వారి ప్రగతి కొరకు, వారి ఆరోగ్యం కొరకు, వారు భవిష్యత్తు కొరకు ఎంతగా తప్పిస్తాడో, అదేవిధంగా అధికారంలో ఉన్నవాడు, అంతస్తులో ఉన్నవాడు ఆ విధంగా ఆలోచన చేయాలి. చేస్తూ తండ్రి సేవ చేస్తాడు, తల్లి సేవ చేస్తుంది, నిద్ర ఉండదు. వారి కష్టాన్ని చెమటగా, కొన్నిసార్లు రక్తమే స్వేదంగా వారు చిందిస్తూ ఉంటారు. ఎంత నిబద్ధతతో జీవిస్తారో, అయ్యో నా కొడుకు, నా కూతురు అన్నటువంటి మాటలతో బాగా ఉండాలి, బాగా జీవించాలి. వాళ్ళకి ఏం కాకూడదు, వారు చక్కగా మనుగడ సాగించాలి. ఎంత ప్రయత్నిస్తారు. ఇది తండ్రి స్థానం. ఆ గృహ నివారకుడు ఎలా ఉండాలంట? తండ్రిలా చూసుకుంటాడు, సేవకునిలా పనిచేస్తాడు. ఈ తండ్రి సేవకుని యొక్క బాధ్యతే ప్రియ దైవ ప్రజలారా మన కథోలిక మతంలో, క్రైస్తవ మతంలో చోటు చేసుకుంటున్నది. ఆ మాటలో చూసినట్లయితే, ఇంకా మనం లోతుకు వెళ్ళినట్లయితే ఏమని అంటారంటే దావీదు వంశపు రాజు తాళపు చెవిని అతడు తన భుజముల మీద తాల్చున్నట్లు చేయుదును. ఇక్కడ ఒక విషయం చెప్పాల.
మన డైసిస్ అర్థం కావడానికి చెప్తున్నాను. డైసిస్ ఉంది. డైసిస్ ఇక్కడ మనకి 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 1000 కోట్ల ఆస్తులు. దీనికి బిషప్ గారు ఎవరికి అధికారం ఇచ్చారు? ఛాన్సలర్ ఫాదర్ గారికి ఇస్తారు. ఆయన పేరు నేను సంతకం పెట్టవచ్చు. ఆయన పేరు నేను సంతకం పెట్టవచ్చు. ప్రతిదీ కూడా ఆయన తరపున నేను మిగతా వాళ్ళతో మాట్లాడి చక్కగా నేను పనులు చేసుకోవచ్చు, దుర్వినియోగపరుచుకోవచ్చు. 1000 కోట్ల ఆస్తిని ఒక ఛాన్సలర్ ఫాదర్ గారికి అప్పచెప్పారంటే ఎంత నిబద్ధతతో చేయాలి. ఎంత నిబద్ధతతో చేసినా సరే మనకి ఆటుపోట్లు, తోలనాటాలు ఉంటాయి. కానీ మనస్సాక్షి, ఇక్కడ చూడండి, ఇది బాధ్యత, పవిత్రమైన బాధ్యత. దీనిని ఏ ఒక్క కోణంలోనైనా సరే దుర్వినియోగపరుచుకున్నట్లయితే శబ్నాకి ఏ గతి పడుతుందో ఎటువంటి వారికి అదే గతి పడుతుంది. అందుకే పవిత్రమైన బాధ్యత, సేవతో కూడుకున్న బాధ్యత. తండ్రి స్థానం ఇంతవరకు డైసిస్లో ఆ మాట వినిపించేది కాదు. తండ్రి గారిని చూసుకునేవారు. కానీ ఇప్పుడు ఎక్కడ గొడవలైనా, తగువులైనా, భూ సమస్యలైనా, కోర్టులైనా, పోలీస్ స్టేషన్లు అయినా సరే, మరి ఎంత కొన్ని కోట్ల కొద్ది లావాదేవీలు ఉన్నా సరే మచ్చ లేకుండా ఆ కార్యాన్ని, బాధ్యతను నిర్వహించగలిగే విధంగా ఉండాలి. మీకు అర్థం కాని చెప్తున్నాను. ప్రియ బిడ్డలారా, మచ్చ వచ్చిందో అది జాన్ ప్రకాష్ కాదు, బిషప్ గారు కాదు, లేకపోతే గురువు కాదు, తీసిన పక్కన పెట్టాల్సింది. దేవుని యొక్క ఉగ్రత బహుశా మనకు కనిపించే విధానంలో ఉండకపోవచ్చు, కానీ ఆ ఉగ్రత ఎలా ఉంటుందంటే చూడండి, ప్రభు శాసించారు ఇక్కడ, నీవు నీ రథం ప్రక్కనే. కాబట్టి ఇప్పుడు దైవ ప్రజలారా, ఈ అధికారం ఏమిస్తున్నారు? ఈ తాళపు చెవినిస్తున్నారు. మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడా చేతిలో ఉంటాయి. 1000 కోట్ల ఆస్తుల డాక్యుమెంట్స్ అన్నీ కూడా చేతిలో ఉంటాయి. తాళాలు నా చేతిలో ఉంటాయి, ఛాన్సలర్ చేతిలో ఉంటాయి. కానీ ఒక్కటి మిస్ అయినా సరే మచ్చ పడిందని లెక్కే. ఎంత బాధ్యతతో, నిజాయితీతో మనం ఏమంటాం, అమ్మో ఏమవుతుందో, ఏం జరుగుతుందో చుట్టూ కళ్ళు ఉండాలి. ముందే కాదు, ఒక బాధ్యత నివర్తిస్తున్నప్పుడు కేవలం 2 కళ్ళు ఉంటే చాలదు. చుట్టూ, వెనక, ముందు, ఈ ప్రక్క, ఆ ప్రక్క చూసుకుంటూ ముందడుగు వేయాలి. కాబట్టి ప్రియ దైవ ప్రజలారా, పవిత్రమైనది, సేవతో కూడుకున్నటువంటి బాధ్యత. తర్వాత ఏమంటున్నారు? అతడు తెలిసిన దానిని ఎవరనూ మూయలేరు, అతడు మూసిన దానిని ఎవరనూ తెరవలేరు. ఈ యొక్క ప్రవచనం ఇది సంఘటన జరిగినప్పటికి కూడాను, ఎప్పుడిది? క్రీస్తు పూర్వము. యెషయా ప్రవక్త ఎప్పుడు రాశారు? క్రీస్తు 7వ శతాబ్దంలో రాశారు. 7వ శతాబ్దంలో. అది ఎప్పుడు జరుగుతుంది? నిజంగా 100కి 100 రూపాయలు మానవ రక్షణ చరిత్రలో యేసుక్రీస్తు నెరవేరుతుంది. యేసుక్రీస్తు ఏమంటున్నారు? తన శిలువ మరణ పునరుత్థానముల ద్వారా రక్షణ మూలధనాన్ని ఇచ్చి, ఈ బాధ్యత, ఈ రక్షణను ఈ ప్రపంచమంతా కూడా నీవు చాటి చెప్పాలి, అందించాలి. ఈ బాధ్యతలో నీ ప్రాణాన్ని కోల్పోవచ్చు, నీ పరువు ప్రతిష్ఠ కోల్పోవచ్చు, నీ పలుకుబడి కోల్పోవచ్చు, ఆరోగ్యం కోల్పోవచ్చు, అన్నీ కోల్పోవచ్చు. కానీ ఈ పవిత్రమైన బాధ్యత మాత్రం నీకు తీసుకొని వెళ్ళాలి. నా ప్రజలకు, ఇదిగో కాపుల లేని గొర్రెల వలె తిరుగాడుతున్నటువంటి ఈ ప్రజలకు నా రక్షణ సందేశాన్ని అందించు. ఎంత గొప్ప బాధ్యత ప్రియ బిడ్డలారా. గమనించండి, ఈ బాధ్యత ఎవరికి అప్పచెప్తారు? సత్యం తెలిసిన వారికి మాత్రమే. ప్రభు అన్నారు, ఏమనుకుంటారు నా గురించి? మీరు ఏమనుకుంటున్నారు? మీరు ప్రజలు ఏమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? ప్రజలు ఏమనుకుంటున్నారంటే అందరూ మాట్లాడతారు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆడు ఎలాగంటున్నాడండి, ఈమె ఎలాగంటుందండి, ఆడు ఎలాగంటున్నాడండి, ఈ పార్టీ వాడు ఎలాగంటున్నాడండి,
ఈ వర్గం వాడు ఇలాగ అంటున్నాడండి. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వేమనుకుంటున్నావు నా గురించి? సత్యం తెలిసినటువంటి, లోతు తెలిసినటువంటి, వాక్య మర్మాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి పేతురు భక్తుడు, పేతురు మహర్షి వస్తున్నాడు. నీవు సజీవ దేవుని కుమారుడు అయిన క్రీస్తువు, రక్షకుడవు, అభిషక్తుడవు, రక్షణ ప్రసాదించే దాతవు అని చెప్పగానే ప్రభు ఎంత సంతోషించుంటాడు. పేతురు గురించి మన బైబిల్లో 92 సార్లు రాయబడింది ఆయన పేరు. లెక్క పెట్టండి. యోహాను గురించి 86 సార్లు రాయబడింది. ఎందుకు? వారు 100కి 100 మార్కులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశారు దేవుని దృష్టిలో. కన్నీరు కార్చాడు, అబద్ధమైన కన్నీరు కార్చాడు. అల్ప విశ్వాసే, మనలాగే అల్ప విశ్వాసం. కానీ తన విశ్వాసాన్ని బలపరుచుకోవటానికి ప్రభువు నాకెవరున్నారు, నువ్వు తప్ప, నా రక్షించన్నాడు. దేవుని చేతిలో అందుకున్నాడు, పైకి లేచాడు. లేచి ఏమైపోయాడు? ఆయన శ్రీ సభకు మొట్టమొదటి నాయకుడు అయిపోయాడు, పరిశుద్ధ పాపు గారు అయిపోయాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అటువంటి పేతురు గారికి ఏమి ఇస్తున్నాడు దేవుడు అధికారం? ఇదిగో నా రక్షణను నీకు అప్పచెప్తున్నాను, ఈ రక్షణ అనే మూలధనాన్ని నీ చేతులకు ఇస్తున్నా, నీ చేతుల మీద పెడుతున్నాను. నీవు ఏం చేస్తావు? దేనిని విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతుంది, దేనిని బంధిస్తావో అది బంధించబడుతుంది. ఎంత గొప్ప బాధ్యత తిరుసభలోనే దేవుడు మన మానవులమైన మనకు, బలహీనులమైన మనకు దేవుడు మనకు గొప్పతనాన్ని చూసి ఇచ్చాడు. ఆయన ఏట గొప్పతనం? ఇదిగో ఇతడు నా నిజమైన దేవుడు, నా రక్షకుడు, నా మెస్సయ్య, నిత్య జీవాన్ని ప్రసాదించే వరప్రసాద, ఈయనను విశ్వసిస్తున్నా, నమ్ముతున్నానని ఎవరైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, దేవుడు ఊరికి అప్పచెప్పలేదు. పేతురు, నా మందను మేపుతావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ముందు ఏమడిగారు? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభు నీకు తెలుసు కదా. మరలా అడిగారు, ప్రేమిస్తున్నావా నన్ను? నా మందను మేపు. మరలా 3సారి అడిగారు, ఏమని? నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభు నీకంతా తెలుసు నా గురించి, నేను ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమించాడు? నా గురువు, నా మెస్సయ్య, నా రాజు, నా చక్రవర్తి, ఆయన ఎలా చనిపోయాడు? శిలువ మీద చనిపోయాడు. నేను అలా కాదు, ఆయన ప్రేమిస్తున్నాను, ఆయనలా కాదు, ఆయన కంటే ఘోరంగా చనిపోవాలి, నన్ను తలక్రిందులుగా సిలువేయండి అని చెప్పి తన ప్రేమను, విశ్వాసాన్ని చాటి చెప్పి మన శ్రీసమును బలపరిచి, ఆ బలపడినటువంటి పునాదుల మీదే రక్షణ సందేశం నలుమూలల వైఫై లాగా ఇప్పుడు కూడా ప్రకటించబడుతుందంటే ఈ విశ్వాసమే, ప్రేమే కారణం. ఏం చేశాడు? తండ్రిగా, మొట్టమొదటి తండ్రి, యేసుప్రభువు తరువాత మొట్టమొదటి తండ్రిగా, సేవకుడిగా తన బాధ్యతను చేపట్టాడు. ప్రియ దైవ ప్రజలారా, ఆయనకి ఏం అప్పచెప్తున్నారు? చుట్టూ ఉన్నాయి. కానాలో బాలు దేవత, ఇక్కడేమో ఫినిసి దేవత, అక్కడ కైసరియా దేవుడు. వీటి అన్నిటి మధ్య నేనేం చేస్తున్నాను? నేను నీకు ఈ పవిత్రమైన బాధ్యత అప్పచెప్తున్నాను. ఈ నరకశక్తులు ఏమి నిన్ను చెయ్యలేవని చెప్పి ఆ బాధ్యత అప్పచెప్పారు. ప్రియ దైవ ప్రజలారా, అందుకే పోపు గారిని ఏమంటాం? సెర్వోరుం దేయూస్ అంటాం. అంటే ఆయన సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, సేవకులకు సేవకుడు, ఆయన నాయకుడు కాదు. మనం పాప అంటాం. పాప రోమన్ భాషలో, ఇటాలియన్ భాషలో పాప, పోప్ అంటే ఏంటి? తండ్రి. పాపుగా నిర్వర్తించే బాధ్యత ఏంటి? తండ్రి. దేనికోసం తండ్రి? నిన్ను నన్ను యేసు ప్రభువు స్థాపించినటువంటి రక్షణ, ఆ మూలధనాన్ని నీకు నాకు ఇచ్చి నిత్య జీవితాన్ని నడిపించే తండ్రి ఆయన. దీనికి నరకశక్తులు ఎటువంటివైనా సరే ఏం చేస్తాడు ఆయన?
ఖండించి వేస్తూ పైకి తీసుకెళ్తాడు. హెన్రీ రాజు, ఎవరు? బ్రిటన్ రాజు హెన్రీ VIII. దేవుని మాటను ధిక్కరిస్తే పక్కనుండు, నువ్వు నాకు అవసరం లేదు. హెన్రీ రాజు ఏం చేశాడు? నువ్వు పక్కనుండు, వారసుడు పుట్టలేదని చెప్పి 5 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు హెన్రీ రాజు. శ్రీసభ ఏమన్నది? ఒకే భార్యకు ఒకే భర్త, ఒకే భర్తకు ఒకే భార్య. దేవుడు జతపరిచింది మనుషులు వేరుపరపరాదు. కుటుంబం యొక్క లక్ష్యం, వివాహం యొక్క లక్ష్యం కలిసి జీవించుట. రెండవది సంతానోత్పత్తి. మొట్టమొదటి కలిసి జీవించడమే మీ పని. బిడ్డలు ఇచ్చేది దేవుని యొక్క అనుగ్రహం. నువ్వేం చేస్తున్నాం? బిడ్డల కోసం ఈ యొక్క దేవుని యొక్క చట్టాన్ని ఉల్లంఘించి 5 పిల్లలు చేసుకున్నావు. నువ్వు నాకు అవసరం లేదు. ఆ ఇంగ్లాండ్ రాజుని ప్రక్కన పెట్టేశాడు పరిశుద్ధ పాపుగా. అంత పవిత్రమైన బాధ్యతను నివర్తించాల్సినటువంటి ఆ సత్త ఎవరికి ఉందంటే, ఇదిగో దేవుని స్థానంలో పరిపాలించే గృహ నిర్వాహకుడు, కస్టోడియన్ పాపు గారికి మాత్రమే, బిషప్పులకు మాత్రమే, గురువులకు మాత్రమే. మిమ్ములను, దైవ సంఘాన్ని పవిత్ర పథం వైపు నడిపించేది ఎవరంటే, ఈ త్రిసభలో ఉన్నటువంటి అంకిత భావంతో అభిషిక్త జీవితాన్ని జీవిస్తూ వాళ్ళకు మాత్రమే దేవుడి యొక్క కృపనిచ్చాడు. ప్రియ దైవ ప్రజలారా, మనం ప్రార్థిద్దాం. మనకు అందించినటువంటి విశ్వాసాలు అందించినటువంటి గురువుల కోసం ప్రార్థన చేద్దాం. పాపుగారుల కోసం ప్రార్థన చేద్దాం. ఇప్పటికీ 2000 సంవత్సరాలు అయిపోయింది. ఎవరు కూడా దీన్ని జయించలేరు, జయించబోరు కూడా. యేసు ప్రభువు ఈ సమస్త రాజ్యాలు ఆయన పాదాల క్రిందకు వచ్చేంత వరకు కూడా ఈ యొక్క రక్షణ కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఆ రక్షణ ఉద్యమంలో మన భాగస్వాములం అవుతాం. మనం తల వంచి ప్రార్థిద్దాం. అగో మొట్టమొదటి పాపు గారి దగ్గర ఇప్పటి వరకు కూడా 266 మంది పాపు గారు, 2026 సంవత్సరాలు ఏ నరకశక్తి ప్రయత్నించింది కానీ ఎవ్వరూ కూడా దీనిని జయించలేరు. పరలోక భూలోకాలు ఉన్నంత వరకు కూడా దీన్ని జయించరు. ఎందుకంటే దీని చక్రవర్తి ఎవరు? రాజాధిరాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు, త్రియేక దేవుడు. కాబట్టి ఆయనకి మన ప్రణమిల్లి, ప్రభువా నీ చిత్తము, నీ సంకల్పము నా జీవితంలో నెరవేరాలి. నన్ను కూడా నీ ముఖార విందంలో, నీ యొక్క ఈ సువిశాల రాజ్యములో నన్ను కూడా ఒక భాగస్వామిగా, పవిత్రుడైన భాగస్వామిగా నన్ను కూడా నిలబెట్టనని ప్రార్థన చేద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించుదురు గాక. ఆమేన్. అందులో చూద్దాం. విశ్వాస సంగ్రహము. భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల అతని మన యొక్క నాథుడైన సృష్టించున్నాను. ఇతడు పవిత్రాత్మను గర్భమే కన్యమని పుట్టని పోన్స్ పిలాతుని అధికారంలోనే పాటుపడి శ్రేయ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో చెప్పాను. పాతాళముకి దిగి 3వ నాడు చనిపోయిన మరణం లేచను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గలపతి అని సర్వేశ్వరు ప్రక్కన కూర్చున్నారు. అక్కడి నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మ విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత వారుల సంబంధ ప్రేమ విశ్వసించున్నాను. పాపముల మన్నింపు విశ్వసించున్నాను. శరీరానికి ఉత్తానం విశ్వసించున్నాను. నిత్య జీవుని విశ్వసించున్నాను. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుని నా ఏకీభవిస్తూ ప్రార్థించండి. ప్రభు స్థాపించిన శ్రీ సభ అధినాయకులు పరిశుద్ధ పాపు గారు, కార్డినల్స్, బిషప్స్, గురువులు, మఠవాసులు, కన్యాస్త్రీలు, సత్యబోధకులు, పవిత్ర జీవితం జీవించే శ్రీసభ నడిపింపులో భాగస్వాములుగా ఉన్నటువంటి గృహస్థ క్రైస్తవ విభాగాలు, మా దేవా, ఇవన్నీ మీ ఆధీనంలో ఉన్నాయి. ఇది పవిత్రమైన సంఘం, ఏకైక సంఘం, అపోస్తులకు పునాది పైన కట్టబడినటువంటి సంఘం, విశ్వవ్యాప్తమైనటువంటి పవిత్రమైనటువంటి సంఘం. దేవా, ఈ సంఘాన్ని మీరు దీవించండి, బలపరచండి. మా దేవా, మేము
ఈ సజీవ శిలలుగా మీ శ్రీ సభలో మేము జీవించాలి. మేము కూడా మా దేవ అత్యంత బాధ్యతతో, కర్తవ్యముతో, నిజాయితీతో, నిబద్ధతతో మా జీవిత అంతస్తులను మేము జీవించాలి. అధికారిగా, కుటుంబ యజమానురాలుగా, మేము పనిచేస్తున్న చోట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా, పౌరులుగా మేము ఉండాలి. మా దేవా, మీ విలువలు, రక్షణ విలువలు మా ప్రతి కార్యములో మేము ప్రస్ఫుటం చేయాలి, చూపించాలి, సాక్ష్యం ఇవ్వాలి. అటువంటి జీవితాలను మాకు ప్రసాదించండి, మా శ్రీసభకు ప్రసాదించండి. మీ బిడ్డలుగా ఉన్నటువంటి మా అందరికీ నిండుగా దయచేయండి. దయచేస్తూ మీ యొక్క మందలో, మీ రాజ్యములో మేము సజీవ పౌరులుగా, నిర్మలులుగా, పవిత్రులుగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, ఇవే కాకుండా మా హృదయాంతరంగంలో దాగి ఉన్న ప్రతి విన్నపాన్ని, మా కుటుంబ అవసరాలను, వ్యక్తిగత అవసరాలను, సంఘ అవసరాలను, మా సమాజ అవసరాలను మీరు తీర్చి మమ్మలను బలపరచండి. ఈ ప్రార్థన మా నాథుడును మీ ప్రియకుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతనైన నీ సేవలు స్వయమిల్ల జీవమా నీ సేవలు. ఆద్యంతనైన నీ ప్రేమలు స్వయమిల్ల జీవమా నీ సేవలు. వర్ధిల్ల జీవమా నీ చిత్తములు. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడ నీ సేవలు కొనసాగుటకై. ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడ నీ సేవలు కొనసాగుటకై. నింపుమా నీ వాక్కుతో, నింపుమా నీ సాక్షిగా. నింపుమా నీ వాక్కుతో, నింపుమా నీ సాక్షిగా. నీ సాక్షిగా, విశ్వాసిగా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక
యేసయ్యా ఆశీర్వదించుము యేసయ్యా ప్రియ యేసయ్యా అత్యున్నతుడా నీ ప్రేమలో శోభిల్లజేయుమా నీ జీవలో అత్యున్నతుడా నీ ప్రేమలో శోభిల్లజేయుమా నీ జీవలో వర్ధిల్లజేయుమా నీ చిత్తములో ఆశీర్వదించుము యేసయ్యా ప్రియ యేసయ్యా ఆశీర్వదించుము యేసయ్యా ప్రియ యేసయ్యా సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించే ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రభుని భక్తితో ప్రార్థించుదాము. మన ప్రయోజనం కొరకు తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకు ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించును గాక. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, ఒకే పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొని మీకొక ప్రజను సంపాదించుకుంటేరి. కావున మా మీద కనికరించి మీ శ్రీ సభకు ఐక్యతను శాంతిని మీ వరములుగా ప్రసాదించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభుని వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వార పావన పితా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మీ దివ్య కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించితిరి. శిలువ మీద వేదనలు పొంది నిత్య మరణము నుండి మమ్మల్ని విడిపించితిరి. మరణించిన వారి నుండి పునరుత్థానం పొంది మాకు శాశ్వత జీవితమును ప్రసాదించితిరి. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసురులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిరంతరము స్తుతించుట ఎట్లనగా హోసానా స్వామికి సతతం. హోసానా 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 స్వామికి సతతం. హోసానా హోసానా హోసానా
పరిశుద్ధ పరమశక్తి పరమ పవిత్ర త్రిపదైవం పరమండల మాతృ భవదీయ మహిమను పాడు ప్రభు స్వామికి సతతం దేవుని పీఠ విజయించు ఆశీర్వాదితుడు జయ జయ కీర్తిగా కీర్తించు ఎలుగెత్తి వారిని స్తుతించు స్వామికి సతతం హోసానా హోసానా హోసానా. సూర్యుడు చంద్రుడు సర్వశక్తి పక్షులార ప్రాణులార కీర్తించండి సకల మనుషుల భూమిలోని జంతువులార కీర్తించండి హోసానా స్వామికి సతతం హోసానా హోసానా హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. క్రీస్తు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము, మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును శ్రీ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమున నడిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాం. ఏలినవారా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా బాలా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్ములను మీ ప్రేమలో పరిపూర్ణులను చేయుడు. ఉత్థానము అగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాడు. మా అందరికీ దయచూపుడు. దేవుని కందితలిగి మరి ఆంబతోను పుణ్య తపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనం మన దేవుణ్ణి తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాము. పరలోకమున్న మా తండ్రి. ఆ తండ్రి అనేసరికి మనకందరికీ కూడా ఆ ప్రేమానురాగాలు, మమతానురాగాలు, ఆప్యాయతతో కూడుకున్నటువంటిదే మన దేవుడైనటువంటి త్రియేక దేవుని యొక్క గొప్ప సుగుణం, దైవిక గుణం. కాబట్టి ఆ తండ్రి కాపుదలలో మనం అందరం కూడా సజీవ సభ్యులుగా, శిలలుగా మనం ఎల్లప్పుడూ జీవించే భాగ్యాన్ని కలుగు చేయమని కోరుకుంటూ భక్తితో ఆ యొక్క ప్రార్థన చెప్పుకుంటూ పరమ తండ్రికి విన్నవించుకుందాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడులో నుండి రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వల్ల మేము పాపముల నుండి ముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకూడనట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచ్చిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీశుభ విశ్వాసాన్ని వీక్షింపుడు. చిత్త ప్రకారము
మీ శ్రీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు వారా. ఆమేన్. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తు ప్రభువుల సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములు పరిహరించిన ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించిన ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించిన ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో యేసుక్రీస్తు దేవుడు, లోక పాపములను పరిహరించిన దేవుని ప్రియ గొర్రె పిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. మొత్తం మనస్తాపు జపము సకల మేధ స్వరూపుడైన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమిస్తున్నాను. మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇంకొకటి చేయాలని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. మధురమే విందు పరమాత్ముని వరవిందు. మధురమే విందు పరమాత్ముని వరవిందు. ఆత్మలానందమోసగి ప్రభువుని అద్భుత విందు. ఆత్మలానందమోసగి ప్రభువుని అద్భుత విందు. దేవముతానే పరముతానే జీవజలములు తానే పూజ్యమే ఆయనే మనకు. మధురమే విందు పరమాత్ముని వరవిందు. మనలను ఐక్యము చేసి ఫలింపజేయును. ద్రాక్షావల్లిని నీవే అనచు, నాలో తీగలునే అనచు. తనలో మనలను ఐక్యము చేసి ఫలింపజేయును ఈ విందు. జీవముదానే పరముదానే జీవజలములు తానే పూజ్యమే ఆయన మనకు. మధురమే విందు పరమాత్ముని వరవిందు.
భారముతో అలసిన జనులకు జీవమునిచ్చును జీవితో భయమును పాపి సాటిని కూర్చి పరమును చేర్చును జీవితో భారముతో అలసిన జనులకు జీవమునిచ్చును జీవితో భయమును పాపి శాంతిని కూర్చి పరమును చేర్చును జీవితో జీవముతోనే పరముతోనే జీవజలముయుతానే పూజిని ఆయనే మనకు మధురమే విందు అయ్యవాకుని వరవిందు నాలోని జీవం నీలో ఉండిన నాలోని జీవం నీలో ఉండిన పరిపూర్ణ ఫలములు మీరు ఫలించెదరు పరిపూర్ణ ఫలములు మీరు ఫలించెదరు నిలుతునయ్యని జీవితునయ్యని నిలుతునయ్యని జీవితునయ్యని మాడిపోని
నీయక వేరుపడనీయక వాడిపోనీయక వేరుపడనీయక నీలోని జీవం నాలో నింపుమా నీలోని జీవం నాలో నింపుమా నిలుతునయ్య నీకై జీవితునయ్య నీలో నేను. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ దైవ సంఘమా, సహోదరి సహోదరులారా, ఇది 21వ సామాన్య ఆదివారం. ఈ వారంలో వచ్చే పండుగలు: 24వ తారీఖు మంగళవారం, సోమవారం పునీత బర్తలోమియ అపోస్తలుడు వారి పండుగ. 25వ తారీఖు పునీత లూయిస్ వారి పండుగ. 27వ తారీఖు పునీత మోనికమ్మ వారి పండుగ. 28వ తారీఖు పునీత అగస్టిన్ వారి పండుగ. 29వ తారీఖు జాన్ ద బాప్టిస్ట్ శిరఛేదన పండుగ. గమనించండి, కోడూరు మాత పండుగ మనకి విజయనగరం జిల్లాలో కోడూరులో వేలంగిని మాత పండుగ జరుగుతూ ఉంటుంది. 12వ తారీఖున సెప్టెంబర్ నెల వచ్చే నెల జరుగుతుంది. శనివారం నాడు వీలున్న వారు పండుగలో పాలు పంచుకొనగలరు. మనకి కంటకాపల్లి విశాఖ డివైన్ రిట్రీట్ సెంటర్ వారు మొదటి శనివారం మరియమాత భక్తితో కూడుకున్నటువంటి సువార్త స్వస్థ కూటాలు జరుగుతాయి. కాబట్టి వీలున్న వారు పాలు పంచుకోమని కోరుతూ ఉన్నారు. ప్రతి సెకండ్ సాటర్డే ఆ ధ్యానాశ్రమంలో సువార్త స్వస్థత కూటమి జరుగుతూ ఉంటుంది. వీలున్న వారు ఆ కూటమిలో పాలు పంచుకొనగలరు. ముఖ్యంగా 3వ శనివారం 9 గంటల నుండి 3:30 గంటల వరకు కంటకాపల్లి డివైన్ రిట్రీట్ సెంటర్లో సువార్త స్వస్థత కూటమి జరుగుతూ ఉంటుంది. పాలు పంచుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందగలరని కోరుతూ ఉన్నాను. ప్రతి నెల ఆఖరి శుక్రవారం 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి జాగరణ ఆరాధన ఉంటుంది. వీలున్న వారు పాలు పంచుకోండి. ధ్యాన వడకం ప్రతి నెల మొదటి శనివారం తర్వాత వచ్చే ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి బుధవారం సాయంత్రం వరకు ప్రత్యేక రిట్రీట్ ఉంటుంది. డివైన్
ఆశ్రమ సెంటర్లో. కాబట్టి ఎవరైనా రిట్రీట్లో పాలు పంచుకొనదలిచినట్లయితే పాలు పంచుకోమని రిట్రీట్ సెంటర్ యాజమాన్యం ఆహ్వానిస్తూ ఉంది. ఈ పూజ అయిన వెంటనే రెండవ పూజ అనంతరము మనకి పిపిసి కార్యవర్గం సభ్యులు మరియు జనరల్ బాడీ మీటింగ్ కూడా ఉంటుంది. మన పండుగ సమీక్ష సమావేశం ఉంటుంది. దయచేసి వీళ్ళ వారు పాలు పంచుకొని ఆ యొక్క సమావేశంలో ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉన్నట్లయితే చెప్పగలరు. ఏ విధంగా జరిగింది అన్నది కూడా మనం చర్చించుకోవడానికి అవకాశం, కాబట్టి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. చినవాల్తేరు విచారణ 6వ తారీఖున వేలంగిని మాత పండుగ కొనియాడుతూ ఉన్నది. వీలున్న వారు పాలు పంచుకోగలరు. మల్కాపురం విచారణ కూడా అదే రోజున 6వ తారీఖున పండుగ చేసుకుంటూ ఉన్నారు. వేలంగిని మాత పండుగ. వీలున్న వారు అక్కడ కూడా పాలు పంచుకొనగలరు. సాయంత్రం ఈ 2 విచారణలో సాయంత్రం 5 గంటలకు పురప్రదక్షిణ, తదుపరి దివ్య బలి పూజ ఉంటుంది. మన కైలాసపుర విచారణ కూడా 8వ తారీఖున పండుగ చేసుకుంటూ ఉన్నారు. ఆరోగ్యమాత పండుగ 5 గంటలకి పండుగ పూజ ఉంటుంది. వీలున్న వారు పాలు పంచుకోగలరు. జ్యోతిర్మయి బైబిల్ ఎగ్జామ్ టికెట్స్ అవి అమ్ముతూ ఉన్నారు. టికెట్ ధర 15 రూపాయలు. మన బిడ్డలు ఎవరైనా సరే ఆ పరీక్షల్లో, ముఖ్యంగా సత్యోపదేశ తరగతులు పాలు పంచుకుంటున్న బిడ్డలు ఆ యొక్క ఎగ్జామ్ రాసి బహుమతులు సంపాదించడానికి అవకాశం, కాబట్టి ఆ పరీక్షలో పాలు పంచుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. గత వారం అందరికీ థ్యాంక్స్ చెప్తూ ప్రత్యేకంగా ఈ యొక్క మందసాన్ని తయారు చేయటంలో మరలా దానిని తీసి కొంచెం ఎత్తి పెంచి ఆకర్షణీయంగా తయారు చేయడానికి మనకు ఆగరపు అలక్స్ గారు సహకరించారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. గత ఆదివారం చందా 24,180 రూపాయలు. మన గుడి రెనోవేషన్ నిమిత్తము ఆఫీస్కు అందిన విరాళాల వివరాలు: కె ప్రకాశ్రావు 15,000 రూపాయలు, పి జోజిబాబు కుటుంబ సభ్యులు 1000 రూపాయలు, ఎం కొండబాబు 5,000 రూపాయలు, బి అభిజిత్ 3,800 రూపాయలు, సప్ప ఆనందరావు 100 బస్తాల సిమెంటు మరియు బి వెంకటలక్ష్మి 2,000 రూపాయలు. మొత్తం 26,800 రూపాయలు ఆఫీస్కి చేరింది. వీరందరికీ ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టి మనం అభినందిద్దాం. గత వారంలో మన విచారణ నుండి సొండి సుదర్శనరావు దేవుని సన్నిధి చేరారు. ఆ బిడ్డకు నిత్య విశ్రాంతిని, మోక్ష ప్రాప్తిని దేవుడు దయచేయాలని మనం భక్తితో ప్రార్థిద్దాం. పెండ్లి ప్రకటనలు
విశాఖ అగ్రపీఠం జ్ఞానపురం వాస్తవ్యులు ఆగరపు ప్రసాద్ లలితల కుమారుడైన ఆగరపు ప్రవీణ్ కుమార్కు, గాజువాక విచారణకు చెందినటువంటి కరణం సుదర్శనరావు నాగమణిల కుమార్తె అయిన కరణం కిరణ్మయికి జ్ఞానవివాహం చేయ పెద్దలు నిశ్చయించిరి. విశాఖ అగ్రపీఠం జ్ఞానపురం వాస్తవ్యులు సూరుపల్లి ప్రసాదరావు రత్నకుమారుల కుమార్తె అయిన సూరుపల్లి ఉషాంజలికి, కైలాసపురం విచారణ వాస్తవ్యులు బంగారు శివకుమార్ రమణమ్మల లేట్ల కుమారుడైన బంగారు జగదీష్కు జ్ఞానవివాహం చేయ పెద్దలు నిశ్చయించిరి. విశాఖ అగ్రపీఠం జ్ఞానపురం వాస్తవ్యులు గుల్లిపిల్లి మరియ జోజి వరప్రసాద్ అన్నమరాణుల కుమార్తె అయిన గుల్లిపిల్లి కరిష్మా రాణికును, మధురవాడ విచారణ వాస్తవ్యులు మిథిలాపురం చెందినటువంటి నీలి ప్రకాష్ పూర్ణిమాల కుమారుడైన నీలి ప్రశాంత్కు జ్ఞాన వివాహం చేయ పెద్దలను నిశ్చయించని. కావున రక్త జ్ఞాన వ్యయ సంబంధమైన ఏ ఆటంకంలో ఉన్న యెడల విచారణ గురువులకు తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. ఇది రెండవ ప్రకటన. మొదటి వివాహం ప్రకటనకు మూడవ ప్రకటన, మిగతా రెండింటికి ఇది రెండవ ప్రకటన. విశాఖ అగ్రపీఠం జ్ఞానపురం వాస్తవ్యులు చింతాడ యేసు రూతుల కుమారుడైన చింతాడ రమేష్కు, మారిక వలసకు చెందినటువంటి ఆర్జ ప్రకాష్ లక్ష్మీ కుమార్తె అయినటువంటి ఆర్జీ నిరుపమకు జ్ఞానవివాహం చేయ పెద్దలను నిశ్చయించని. కావున జ్ఞాన రక్తవీ సంబంధం ఏ ఆటంకాలు ఉన్న యెడల విచారణ గురువులకు తెలియచేయవలసిందిగా కోరుచున్నాము. ఇది రెండవ ప్రకటన. చివరి ప్రార్థన ఆశీర్వాదం. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మీ అపరిమిత దయను మాపై చూపించి మాయందు మీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయండి. మాకు పరిపూర్ణతను ప్రసాదించండి, మమ్ము సంరక్షించండి. అప్పుడు అన్ని విషయములందును మేము మీకు ప్రీతిపాత్రముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మందరిని దీవించి సదా కాచి కాపాడుదురుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించుట ప్రాణము. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించుట ప్రాణము. దేవరాజులు కాపాడువాడు, ఏ అపాయము రాకుండా నన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం రక్షకుడు, రక్షకుడు, ప్రతి
రక్షకుడు రక్షకుడు దేవుడైనందు నిరీక్షణించి ఆయనను స్తుతించిన ప్రాణమా చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవాడు చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవాడు జీవన మార్గమే